మౌనుగా కూర్చోడికి మీకు ఎలా బోరు కొడతలేదా? హల్లెలూయా. నాకైతే నా వల్ల కాదు అసలు. హల్లెలూయా. గొంతులేసే మహానుభావుడు వచ్చేసాడు లోనకి. జకరియా ఎలిజబెత్ దంపతులకి గర్భఫలం ఎత్తే దగ్గరికి వచ్చి యేసుప్రభు వారు గర్భంలో ఉన్నాడన్న సంగతి వినగానే కడుపులో ఉన్న పిండానికి ఎట్లా ఎగిరారు ఇప్పటికి సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. కడుపులో ఉన్న పిండం ఎగురుతుంది, గొంతులేసిందంట. యోహాను సువార్త చేయడానికి వచ్చిన బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఎగురుతున్నాడు. ఎక్కడ చెప్పాలి? ఎవరి విషయం గట్టిగా చెప్పండి. యేసు మరియ గర్భములో ఉన్నాడన్న సంగతి వినగానే ఎలిజబెత్కి కడుపులో ఉన్న పిండానికి గొంతులేసేసే. హల్లెలూయా. ఏమండి, ఎంత కమ్మటి మాట అండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నమ్మితే నమ్మండి, రేపు పొద్దుటే పరలోకం వెళ్ళాక నువ్వు అవాక్ అయిపోతావు. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో టిఫిన్ చేస్తూ ఉంటావు, మీ పక్కనే దేవదూతలు ఇద్దరు ఉంటారు. హల్లెలూయా. నీకే నువ్వు మంచం మీద బాగానే పడుకుని ఉంటావు, కానీ మెలుగుగా రెండు దేవదూతలు, ఒక దేవదూత కూర్చుని ఉంటుంది, ఒక దేవదూత ఏమో నిలబడి ఉంటుంది. ఎవరికి సెక్యూరిటీ? యేసునందే రక్షణ మనకు, శ్రీ యేసునందే. హల్లెలూయా. అంతేగాని మా ఆయన వద్దు అన్నాడండి, గుడికి రమ్మంటే వస్తాను కానీ మొలగమంటే మా వల్ల కాదు. నీటిలో అసలు మొలగను, పైగా భయం ఏమిటి? నీటిలో అలా మునిగి పైకి లేస్తే లోకమంతా ఏమనుకుంటారు? గుళ్ళకి వెళ్ళిపోతున్నాను అనుకోరా? హల్లెలూయా. నీ దగ్గర 5 నిమిషాలు కూడా ఉండదు దేవదూత. స్తోత్రం. నీకు ఒక విషయం చెప్తున్నాను, భూమి మీద జాగ్రత్తగా వినాలి. ఈ సీక్రెట్ అందరికి వెళ్ళిపోవాలి లైవ్లో. క్రైస్తవుడు, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులకు వస్తున్న ఆశీర్వాదాలు ఒక వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఐశ్వర్యవంతులు ఈ భూమి మీద సంపాదించుకుంటున్న ఎకరాలు సంపాదించుకుని చెమట సుక్క కూడా కారకుండా బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళు నీ నీడకు కూడా పని చేయరు. వాళ్ళు నీ నీడకు కూడా పని చెయ్యలేరు. హల్లెలూయా. యేసుని నమ్మలేని వార్డు నెంబర్తో సహితం ప్రపంచాన్ని ఏలుతున్న, పోనీ దేశాన్ని ఏలుతున్న ప్రధానమంత్రి యొక్క వ్యక్తి కూడా క్రైస్తవుడు యొక్క నీడ కూడా పనిచేయలేడు. గట్టుకోగలలో చెప్పండి. ఎందుకు కారణం అంటే, ఏ కారణం చెప్తున్నాను నేనండి. యేసు నందే రక్షణ. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనము. మీ దగ్గర కత్తులు ఉన్న వాళ్ళందరూ నూరండి, కత్తులు పక్కన పెట్టేకండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆ పక్కన కత్తి ఉంది కదా మన కత్తి ఎందుకు తీయడం, పైగా హల్లెలూయా. ఎంతమంది దగ్గర కత్తులు ఉన్నాయమ్మా చెప్పండి? హల్లెలూయా. ఏది మీ కత్తి? ఏది మీ కత్తి? ఏదమ్మా? హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుడికి ఇలా వెళ్ళారా? నేను వెళ్ళాను. హల్లెలూయా. ఎందుకంటే ఇలా పెట్టుకుంటే ఎవడన్నా గుడికి వెళ్తున్నారు అనుకుంటారు, అవునా కదా? హల్లెలూయా. ఇలా పెట్టుకుంటే గుడికి వెళ్ళిపోతున్నారు కదా అనుకుంటారు, కానీ నేను అలా వెళ్ళేవాడిని కాదు. నన్ను ఒక విచిత్రంగా ఒక చిత్రంగా చూడాలనుకుని ఇలా పెట్టుకుని వెళ్ళేవాడిని గుడికి. హల్లెలూయా. అప్పుడు మధ్యలో ఎవరో ఒకరు అడగరా? అప్పుడు అడిగితే నన్ను, మరి నువ్వు మోస్తున్నావా లేదా? మూట మోసుకుంటూ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు పాదాలతోటి, జోలు కూడా లేకుండా. మా దేవుడు అలా అనలేదు. మా దేవుడు ఏమన్నాడంటే వారసుడు అన్నాడు నన్ను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అనిపిస్తుంది, యేసయ్యా ఆ భూమి అంతా ఉంటే నీ సేవకు నిజంగా రాకపోతును.
యోనా గారు ఆ పడవలో ఉండటం వల్ల పడవలో ఉన్న వాళ్ళందరికీ తుఫాను వచ్చేసింది. మా ఇంట్లో దేవుడు ఏర్పాటులో ఉన్న నేనున్నాను కాబట్టి మా ఇంటి వాళ్ళందరికీ తుఫాను వచ్చేసింది. ఎప్పుడైతే అది అర్థం చేసుకుని ఇది ఎవడి వల్ల రావట్లేదు, ఇది వీడి వల్లే వస్తుంది అని చెప్పి మోకాళ్ళ మీదకి రావడం జరిగింది. అది తుఫాను రాకముందు 1996 తుఫాను రాకముందు 94, 93 సంవత్సరంలో అతి చిన్న వయసులో అతి యవన ప్రాయ దశలోకి వస్తున్న సమయంలో నేను రక్షణ మారు మనసు పొందడం జరిగింది. ఇంకా బాగా చెప్పాలంటే 7వ తరగతిలో భయంకరమైన విషజ్వరం వస్తే వారం రోజులు మంచాన మరణించేస్తున్నాడు అంటారు చూడు. మంచం మీద ఉండిపోతే ఇప్పుడు ఎవరింటికాడో కానీ చూశాను, మళ్ళీ మర్చిపోయాను నేను. 2 గొర్రెలు 3 గొర్రెలు ఉంటాయి. ఆ పక్కన ఒక కర్ర పట్టుకుని యేసుప్రభువు వారు నిలబడి ఉంటారు. ఆ ఫోటో మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోని చూసి నేను అడిగాను, హల్లెలూయా జీవం పోయమని. హల్లెలూయా. ఈరోజు ఆయన నిలబెట్టుకుని తన పరిచర్య జరిగించుకుంటున్నారు. హల్లెలూయా. గట్టిగా గల్లలో చూద్దామా? ఆమేన్. నీ మీదున్న అభిషేకము నిన్ను 1000 తరాలకు నడిపించేస్తుంది. హల్లెలూయా. అభిషేకం పేరే కృప. చెప్పాలి, ద గ్రేస్. ఆమేన్. తర్వాత మాట చూడండి, 94వ కీర్తన. చాలా ఒక డీప్ లెసన్ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 5వ వచనం చూడండి, చదవండి. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు, నీ స్వాస్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. వినాలి వినాలి, అందరూ జాగ్రత్తగా వినాలి. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? ఇంకా చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పివాడు దండింపక మానునా? నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. అమ్మ ఆ మాట కొంచెం జాయిగా చదువమ్మా. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. మీకు ఏమైనా అర్థమైందా మాట? మరలా చదవమంటున్నాను, ఎందుకంటే మర్మము దాచిన దేవుడు అక్కడ. బ్రహ్మంగారు ఏ మర్మం అంటే చదువమ్మా 12వ వచనం. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఎవడు కంగారులో రాసేయడంటవా అది కీర్తన? ఏమని అక్కడ వాస్తవంగా ఏం రాయాలి? యెహోవా నీవు బోధించువాడవు. పెడితే కొంచెం అర్థం అవును. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు. నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడవు. కాబట్టి నీ భక్తులు నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి వారందరూ ధన్యులు అని రాయాలి. అలా రాయకుండా తెలుగులోనే దానిని ఏం చేశారంటే కొంచెం కంప్లీట్గా యెహోవా నీవు శిక్షించువాడువు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఇక్కడ అర్థమయ్యేలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 9వ వచనము నుండి 3వ వచనము వరకు వ్రాయబడిన ప్రతి మర్మము
హల్లెలూయా. హల్లెలూయా. 9వ వచనం వచనము నుండి 3. 3వ వచనము వరకు శరణం, క్షమించండి, కీర్తనల్ని వచనాలు అనకూడదు, శరణములు అనాలి. శరణం. హల్లెలూయా. శరణాల వరకు ప్రశ్నల వర్షం కురిశారు చూడండి చాలా వాటిలో. అవునండి. ఈ ప్రశ్నలు ఉన్నాయే, ఈ ప్రశ్నలలో ఒక ప్రశ్న చూడండి, 3వ ప్రశ్న చదవండి. యెహోవా భక్తిహీనులు యెహోవా భక్తిహీనులు భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు? అంటే ఉత్సాహం చేస్తున్నారనే కదా అర్థం. అంటే భక్తుడు గమనించాడు కదా, భక్తుడు వింటున్నాడు కదా, భక్తుడు చూస్తున్నాడు కదా. ఏంటి? ఉత్సాహించడం, ఉల్లాసంతో ఉండడం. ఇది కూడా ఫ్రీగా అంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు? మళ్ళీ ఇది రెండోసారి మళ్ళీ ఏమండి ఎందుకండి ఇలాగా? హల్లెలూయా. ఇక్కడ భక్తిహీనులు ఉత్సహించదురు. ఎలా ఉత్సహించదురు? రెండోసారి చదవమ్మా కూతురా. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు? నెక్స్ట్, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సాహించుదురు? ఎంతవరకు వాళ్ళు బ్రేక్ డాన్స్ ఆడతారు, డిస్కో డాన్స్ వేస్తారు, డీజే పెట్టుకుంటారు, ఎంతవరకు వారు తాగి తందరాలు ఆడతారు, ఎంతవరకు వారు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ప్రశ్న, ఇంకో ప్రశ్న చదవాలి. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. ఎలాగట? వదరుచు ఎలా? యెహోవా దేవుడట, యెహోవా దేవుడు, యేసు ప్రభు దేవుడట. ఎలాగమ్మా? వదరుచు బైబిల్ పెట్టుకున్నావు, ఊగిపోతూ వెళ్ళిపోతుంది లప్ప. దీని దేవుడే గొప్ప దేవుడు అంట. పైగా మళ్ళీ అది వెళ్ళిది కాకుండా మనకు కూడా చెప్తుంది బోధ. ఎరగపోక ఏదో దిగిపోయింది అనుకో, దిగింది దిగినట్టుగా ఉండాలి కదా. నాకేస్తుంది అప్పుడప్పుడు వాళ్ళ రా ఒకసారి వచ్చిరా, ఒకసారి వచ్చి చేయించుకో. ఏంటి ఇస్త్రీయా? హల్లెలూయా. తేలుతుంది, ఎక్కడ తేలుతుంది తెలిసి వాళ్ళందరికీ. నేను భక్తికి 92 అదే ఫస్ట్ శరణం చదివమ్మా. యెహోవా ప్రతీకారము చేయు దేవా. అంతే యువరానా అధ్యక్ష, నువ్వేం బాధపడకు. ఈ లోకంలో భక్తిహీనులు చాలా చిత్ర విచిత్రాలు చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏదో ఒక చిన్న కారు వచ్చింది, మందిరం ఇచ్చారు. ఇవి దేవుని దృష్టిలో గొప్పవి, నా దృష్టిలో ఇంకా గొప్పవి. హల్లెలూయా. మీకు చెప్తే నంబరు, దేవుడు ఎంత మంచోడో చెప్పనా. దేవుడికి నువ్వు సంపూర్ణంగా ఇచ్చేసుకుంటే, హల్లెలూయా, హల్లెలూయా, సంపూర్ణముగా నన్ను నీకు సమర్పించుచున్నాను, నా దేహమే నీ ఆలయముగా అర్పించుచున్నాను. అడగలమ్మా? ఎవరైనా ధైర్యం ఉందా? సంపూర్ణముగా ఫోన్లో సమర్పించకపోయినా కదంత పాటన్నా పాడు. హల్లెలూయా. ఎక్కడైతే సమర్పించుకుంటే మళ్ళీ ఆయన వచ్చి వాగ్దానం అడుగుతాడేమో అనుకున్నామేమో. హల్లెలూయా. నా దేహమే నే మానే, నువ్వు సమర్పించుకోకపోతే నీ దేహాన్ని సమర్పించుకుంటే ఏమి జరుగుతుందో చెప్తున్నానండి. ప్రభువా, ఏ బోధలో చూసినా పిత్త పెరిగి కనబడతలేదు, ఎక్కడ చూసినా కనీసం మెండపేట వెళ్ళాను, అక్కడ ఏంటది ఎర్రపోతవరం లాకుల దగ్గరికి వెళ్ళాను, లాకులు అక్కడికి వెళ్ళాను, ఒక పెరిగి లేదు తండ్రి. మధ్య మధ్యలో జల్లలు, అక్కడక్కడ ఇంతంత చేదు పరుగులు అలా ఉండి కాదంత కమ్మగా మరి ఎగురు పెట్టుకుని తినాలని ఉంది ప్రభువా నా తండ్రి. నేను ఎవరిని అడుగుతాను తండ్రి? హల్లెలూయా. ఎవరిని అడుగుతాను అని చెప్పి
అడిగే కంటే చెప్తే కదంతా నా కడుపులో బాధ అయినా తీరిపోద్దని పాట్రమ్మ గారితో చెప్పేశాను. హల్లెలూయా. యాభై చేతి పరుగులు కూర అది కూడా ఎగిరెట్టుకుని తినాలని ఉందే అంటే, మీరు అడిగారు కదా ప్రభు పంపించేస్తారులేండి అన్నావిడ. అలాగ ఉండాలి కానీ భార్య అంటేని సిగ్గుందా మొఖానికి, ఏదో నేను నిండాలాగా అడిగి చెప్తున్నా పరిస్థితిని అనేలాగా ఉండకూడదు. అలా అనలేదు పాస్టర్ గారు. ఈలోగా ఆరాధనకి రెడీ అవుతున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొడుతుంటే ఏటని తీసినప్పటికీ ఆవిడ అంటుంది, పిత్త పరుగులకి కారం పెట్టేసి అన్నీ పెట్టి తెచ్చిమ్మన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదిగోని తీసుకోనని ఎత్తనే నేను ఏం చేశానంటే పైకి చూసేసాను ఇలాగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని దేవుడు వాడుకున్నాడు చెప్పండి? దేవుడి బిడ్డలను వాడుకుంటాడు. హల్లెలూయా. మీ మధ్యలో ఫుల్గా పాడేస్తుడు పాటలు ఆవిడే తెచ్చింది, అవునా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ దేహాన్ని దేవుడికి ఇచ్చేస్తే నీకేం కావాలో అవి ఇస్తాడు ఎవడా? నమ్మకం ఉందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ సేవకుడు ఏది పలికితే అది రూఢిపరిచే అభిషేకం నా మీద ఉంది. అప్పు అనేది లేట్ అవుతే, అప్పు అనేది లేట్ అయిపోతుంటే అది ఇంకా ఇంకా ఏదో పెద్ద బరువైన ఆశీర్వాదాన్ని మోసుకు వస్తుందని అర్థం. గట్టిగా చెప్పండి. తర్వాత ప్రశ్న చదవండి. భూలోక న్యాయాధిపతి. చాలామంది మీలో పాపం బాధలతోటి, కష్టాలతోటి, కన్నీళ్ళతోటి, చెప్పలేని బాధలు ఎవరికి చెప్పుకుందామో? హల్లెలూయా. అవునా కదా? హల్లెలూయా. నేను చెప్తున్నాను, లైవ్లో ఉంచండి. హల్లెలూయా. నాకు కాలు మీద గుణపం పడిపోయింది. కాలు మీద కాదు, చేతి మీద. అప్పటికి నేను 20 రోజులు, 30 రోజులు, 15 రోజులు, 5 రోజులు ఉపవాసం ఉండేవాడిని. నా శరీరంలో గుప్పుడు మాసం కూడా ఉండేది కాదు. ఈ మాసం ఉండేది కాదు. మా ఊర్లో వాళ్ళందరూ ఏమనుకునేవారంటే, అమ్మ పాప అమ్మకి ఒక కుర్చీ ఇవ్వండి అమ్మ. హల్లెలూయా. ఏమనుకునేవారంటే, వీడి దేవుడు బాగా దేవుడి పిచ్చి పట్టింది. ఏ పిచ్చి? ఆహా, ఆ మాట కావాలని వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. అది హల్లెలూయా. దేవుడి పిచ్చి పట్టేసింది పాపం వాడికి. ఎవడైనా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చేస్తాడు. పాస్టర్ గారు కూడా అదే చెప్పారు కూతురా. వీడు మాకంటే ఉపవాసాలు చేస్తున్నాడు, మాకంటే భక్తి చేస్తున్నాడు, మాకంటే ఎక్కువ బైబిల్ చదివేస్తున్నాడు, వీడి పేరు ఎక్కడ చూసినా వినబడిపోతుంది అని ఏమన్నారంటే, ఆడు బైబిల్ పిచ్చోడు అయిపోయాడు. నేను దానికి ఇంకా పండగ. హల్లెలూయా. నాకు దర్శనాలు వచ్చేవి, అవి రాసుకున్నాను. 3 బత్తాల పుస్తకాలు అమ్మేశాను. హల్లెలూయా. దాంట్లో పెళ్ళవక ముందు అమ్మేశాను, అవి అయిపోయినాయి. హల్లెలూయా. దాంట్లో ఇప్పుడున్న ప్రతి దర్శనం దాంట్లో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఒక్క పొల్లు సున్నా పోకుండా నెరవేరుతున్నాయి. హల్లెలూయా. నా ద్వారా చచ్చిపోయిన శవం లేచి నడిచింది 9 సంవత్సరాల వయసులో. హల్లెలూయా. రియల్లీ ద్రాక్షారామలో జరిగింది. కడుపులో ఉన్న పిండము చచ్చిపోయి రాడ్ అయిపోయి 3-4 గంటలు అయిపోయిన శవం లోన ఇమ్మీడియట్లీ కోసి తీసేయాలి అని చెప్పింది. కానీ నేను ప్రార్థన చేసి ఆ పిండము మగబిడ్డ, నెక్స్ట్ మగబిడ్డ పుడతాడని చెప్పాను మా అక్క గారికి. చరిత్రలో దేవుడు నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడని ఆయన రుజువులు చూపిస్తేనే
నేను నమ్మగలిగి దేవుని సేవకు ముందుకు వచ్చాను. ఆనండి ఏంటి ఎక్కడ ఉంటుంది ఈ పేరు? రంపంగోత దగ్గర రంప పొట్టు పడుతుంది. అలా కాదు, పొదును పెట్టే కూడా వస్తుంది. రజన్ హల్లెలూయా. శ్రమలో కొలిమిలో హల్లెలూయా హల్లెలూయా. బలమైన గాయాల కొలిమి. ఈ కొలిమిలో ఎంతమంది ఉన్నారలా? హల్లెలూయా. గాయము గుండెకి తగులుతుంది, దెబ్బ దేహానికి తగులుతుంది. ఏది పెన్ ఏది పొత్త మీద రాసుకోవడానికి? హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. నేను హల్లెలూయా చెప్పమనలేదు. గాయము గుండెకి తగులుతుంది. గుండె అంటే పొరపాటుని ఇలాగా గుడి చేస్తున్నాడు కాదు. హల్లెలూయా. గాయము గుండెకి తగులుతుంది, దెబ్బ దేహానికి తగులుతుంది. దేహానికి తగిలిన దెబ్బ మానుపు పోతుంది, మచ్చ మిగిలిపోతుంది. కానీ హృదయానికి తగిలిన గాయాలు ఎప్పటికీ మానవు. ఈరోజు గాయము లేని వారు ఎవరు లేరు. ఆ గాయాలు ఉన్నాయి కాబట్టి ఈ 94వ కీర్తన అట్లా ప్రారంభించబడింది. ఈ గాయాలలో నుంచి బయటికి రావాలి అంటే నీకు కృప అవసరం. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రతీకారం తీర్చడానికి, అనగా న్యాయ తీర్పు తీర్చడానికి భక్తిహీనుల మీదకి అగ్ని జ్వాలల వలె రాబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఏ కారణం బట్టి అంటే చూడు, ఆ మాట కూడా చదువు. కఠోరమైన మాటలు పలుకుతున్నారు. ఏంటండి? ఇది పాపము కాదు, దోషము. దోషం అంటే ఏంటి చెప్పండి? పలుమారులు మాట్లాడే మాటల్లో దోషం ఉండక మానదు. ఈరోజు దోషము అది ఏమవుతుందంటే నువ్వు కడుక్కోవాలి. ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? పరిశుద్ధులు అవ్వడానికి. పరిశుద్ధులు అయ్యా, ఆ పరిశుద్ధత నిలబడాలంటే ఏం చేయాలి? బల్లలో పాలు పొందాలి. ఏమిటా బల్ల? బల్ల అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క శిలువ రక్తము, ఆయన శరీరము. ఎప్పుడు తీసుకోవాలి? ప్రతిరోజు తీసుకోవచ్చు, ప్రతి వారము తీసుకోవచ్చు, ప్రతి నెల తీసుకోవచ్చు. సంవత్సరం మాత్రం పెట్టకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు తీసుకోవచ్చు, ప్రతి వారము. మా డాడీ గారు అయితే ప్రతి వారం ఇచ్చేస్తారు. హల్లెలూయా. ప్రతి నెల ఇచ్చే ఆనవాయితీ, మొత్తం మీద ఇచ్చే కార్యక్రమం ఉంది. అంటే ఏంటి పోతుందంటే నీ మీదకి వస్తున్నటువంటి ఆ పెర్రడ, ఆ దోషము, ఆ రక్తమే కడిగేస్తుంది, ఆ శరీరమే కడిగేస్తుంది. ఆ తర్వాత మాట చదవండి. అయ్యి బాబోయ్, ఏంటి మాట ఏంటి? యెహోవా లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచరిస్తుంది. మరి ఇక్కడేంటి? మరి అందుకే ఇప్పుడు అర్థమైందా? నేను ఎందుకు మీ దేవుడు అంటే ఇష్టం ఉండదంటే, మీ దేవుడిని నమ్ముకుంటే అయోమయంలో పడిపోతాం. ఇక్కడేమో చూడలేదని అంటాడు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తేనేమో చూస్తున్నానంటాడు. ఇక్కడేమో నేను క్షమించను. నిర్గమకాండము 23వ అధ్యాయము చూడండి, క్షమాపణ లేదు. దొరికిందా? 23. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, నేను సిద్ధపరిచిన చోటుకు. పూర్తిగా చదివమ్మా స్పీడ్గా. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహారింపడు. చాలు 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 చాలు. తర్వాత నా నామము ఆయనకున్నది. ఎవరంటున్నారు చూడండి, పరిహారింపడట. ఏటవి?
అతిక్రమములు. ఏ క్రమాలు? అతిక్రమములు. అతిక్రమములను ఒప్పుకున్నవాడు ధన్యుడు. ధన్యుడు. అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మరి ఈ మాటలేంటి? ఈ మాటలు బైబిల్లోనే ఉన్నాయి. ఇవి పరిహరింపడు ఏంటి? అతిక్రమములను. ఆయనకు ఎవరైనా ఆయన ఒక దూత, ఆయనకు కూడా ఒక దూత అని పేరు బిరుదు ఉంది. కానీ ఆయన కూడా ప్రభు అయిన యేసే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా దేవుడి కంటే పవర్ఫుల్ అయినాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ సంగతి మీకు చాలా మందికి తెలియదు. యెహోవా దేవుడే కాస్త కూత కృపగలవాడు. హల్లెలూయా. యెహోవా దేవుడు ఉండగానే యెహోవా దేవుని యొక్క దూత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. మోషే సున్నితి చేయడం మర్చిపోయాడు. యెహోవా దేవుడేమో మోసేని చంపేయడానికి వచ్చేస్తున్నాడు. ఏమంటే మోసే గారు 80 సంవత్సరాలు అక్కడున్నాడు, 40 సంవత్సరాలు అక్కడున్నాడు, 40 సంవత్సరాలేమో యాత్ర చేశాడు. అక్కడికి ఎన్ని సంవత్సరాలు అయింది? 80 సంవత్సరాలు. మొత్తం ఆయన వృద్ధాప్యానికి వచ్చినప్పటికి ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలేమో ట్రైనింగు, 40 సంవత్సరాలేమో శ్రమలింగు. హల్లెలూయా. ఆ 80 సంవత్సరాలు కలిపి మరి ఇంకొక 80 సంవత్సరాలు దేవుడితో నడిపింగు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇలాంటి సమయంలో తరుముతూ వచ్చేస్తున్నాడంటే దేవుడు. మోసే నా ఇల్లంతటిలో, అదే కాకుండా భూమి మీద మనుషులందరిలో మరి ఆయన సాత్వికం ఏది? అందుకే యెహోవా సాక్షులు బయలుదేరారు. అర్థమవుతుందమ్మా? భూమి మీద మోసే అంతటి సాత్వికుడు లేడన్న దేవుడు సాత్వికం ఏమైపోయింది? అందుకోసమే నేను చెప్పేది, యేసుక్రీస్తు దేవుడు కాదు. మీరు యేసుక్రీస్తు నమ్మకండి. యెహోవాయే దేవుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన రోషం గలవాడిగా సంచరించాడు అని చెప్పి యెహోవా సాక్షుల సైన్యం తయారైంది. తారుమారు చేసే దుర్మార్గపు లోకం. దేవుడంటే అసలు కొంచెమైన భయం లేని భక్తిహీనత. దేవుడంటే కొంచెమైన తేడా పుట్టలేని సేవకులు, వెన్నులో వణుకులేని సేవకులు. సేవ అంటే అల్లా తప్ప రాజకీయం అనుకుంటున్నారు. సేవ అంటే ఒక బ్రతుకు తెరువు అనుకుంటున్నారు. ఇలా 100 మంది ఉంటే ఆ 100 మందితో పోషించబడితే చాలు. కాబట్టి జాగ్రత్త. దేవుని సేవ అంటే చనిపోయిన శవం కూడా లేచి డబల్ డాన్స్ కడాలి. నృత్యం చేయడం. నా యేసు పేరు ఏంటి చెప్పండి? నా యేసు భూమి మీదకి రాకముందు ఆయన స్టైల్ ఏంటో తెలుసా నీకు? ఆయన స్టైల్ చదువు, మళ్ళీ చదువు బిడ్డ. ఆయన స్టైల్ ఏంటో? ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. ఎన్ని అధ్యాయం వచ్చింది చెప్పమ్మా? 23-20 వచనం. ఏ కాండం అది? నిర్గమకాండం. నిర్గమకాండము. నిర్గమ అంటే 2 భాగములు, 2 సమస్యలు, 2 మనసులు, 2 తలంపులు, 2 స్వభావాలు, 2 ఉద్దేశాలు. అంటే ఎటు వెళ్ళాలో తోచలేని స్థితి. ఏమనుకోవాలో. కొంతమందికి దర్శనం వస్తుంది. దర్శనం ఎలా వస్తుందంటే ఒక మంచిగా స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది, సడక్కన మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఎవరికి రాలేనట్టు అలా చూస్తున్నారే. ఒక్కొక్కరికి ఏమవుతుందంటే 10-15 కళలు కూడా ఒకలే వచ్చేస్తుంటాయి. తెల్లవారులు అదే పని. ఇంకా హల్లెలూయా. నిద్ర పొద్దున్న లేపాక అడగాలి,
ఆ కళ వచ్చింది, పామర్ వస్తుందాకా వచ్చాను. పామర్ వస్తుందాకా వచ్చాక సడన్గా కోటిపిల్ల తేలినట్టు. కోటిపిల్ల వెళ్ళారు, కోటిపిల్ల కాడి నుంచి ఏమో వాళ్ళు ఎవరో వచ్చారు, పలకరించారు. పలకరిస్తే తీరా చూసి అక్కడ కూర్చున్నప్పటికి మళ్ళీ రాజమండ్రిలో ఉన్నాను. అంటే కళలు గడిగో కళలు చెప్పండి. హల్లెలూయా. ప్రశ్నలతో నిండిపోయిన ప్రపంచం. నిర్గమకాండాన్ని దేవుడు ఎందుకు రాయించాడంటే ప్రశ్నలతో నిండిపోయి ఉంది. ప్రశ్నల మీద ప్రశ్నలు, డౌటుల మీద డౌటులు. ఇప్పుడు చెప్పమ్మా. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఏంటి? ఎన్ని దూతలు? ఒక దూతను. చెప్పాలి. ఒక దూతను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని దూతలండి? ఒక దూత. ఒక దూతేనా? హల్లెలూయా. దేవుడు ఎంతమంది? ఒక్కడే దేవుడు. ఒక్కడే. హల్లెలూయా. ఆయన మాట ఇస్తే మాట మీద నిలబడే దేవుడు. కొట్టండి చప్పట్లు. ఏయ్, ఆయనని ముందు జాగ్రత్త సుమా అన్నాడు కూతురా. ఏమన్నారు? అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, ఆయన మాట జాగ్రత్తగా విని, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా. ఏటమ్మా? నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా. అక్కడ అది కూడా కన్ఫ్యూజ్. దూతను పంపాడు, అవునా కూతురా? అవునండి. ఆయనకు నా నామము కలదు. ఎవరు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండు, ఆయన మాట విను. అంటే కోపం ఉందా లేదా దేవుడికి? అది హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కోపం ఉందా లేదా చెప్పండి. మరి చాలామంది కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువండి, కోపం ఎక్కువండి మీకు అని అన్నవాళ్ళు ఉన్నారా లేదా? మిమ్మల్ని అన్నారా లేదా? చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని అన్నారంటే అది దేవుడి లక్షణం, కోపం అనేది. కొట్టండి చెప్పట్లు. కోపబోడిది కానీ పాపము. ఎందుకు ఆ మాట రాశారంటే ఉదయములో కోపము, మధ్యాహ్నమేమో పశ్చాత్తాపము, సాయంత్రం ఏమో క్షమాపణ. హల్లెలూయా. తెల్లవారితే సహవాసము. దీని పేరే క్రైస్తవ జీవితము. హల్లెలూయా. అలాగన్నామని దుర్బోధల దగ్గరికి వెళ్ళొద్దు. మా డాడీ మామతో ఏం చెప్తారో తెలుసా? నీ మీద ఉన్న అభిషేకాన్ని, నీ మీద ఉన్న వరాలను, నీ మీద ఉన్న దేవుని యొక్క ఆ యొక్క తైలాన్ని, ఆ మహిమను ఏ మాత్రము ఎంకరేజ్ చేయలేని వాళ్ళు, ఏ మాత్రము సహకరించలేని వాళ్ళకి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వద్దన్నారు. కొట్టండి చప్పట్లు. అది చాలు బిడ్డ, అండర్లైన్ చేసుకోండి పెన్నతోటి. నా నామము ఆయనకు ఉన్నది. అండర్లైన్ చేసుకోవాలి. చేసుకున్నారా? లేకపోతే బైబిల్లో కాగితం మడతెట్టుకో. నా నామము అంటే ఏ నామము? యెహోవా నామము. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామము. హల్లెలూయా. అంటే అక్కడ ఇద్దరు మాట్లాడుతున్నారా లేదా? హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ రూపంలో వచ్చారు అక్కడికి? దూత రూపంలో వచ్చారు. కొట్ట చప్పట్లు. హల్లెలూయా. ఇందాక ప్రారంభంలో ప్రసంగంలో చెప్పాను నేను, నువ్వు పడుకున్నప్పుడు ఒక దూత కూర్చుని ఉంటుంది, ఒక దూత నిలబడి ఉంటుందని చెప్పానా లేదా? ఏదో అలా నోటుకు వచ్చినట్టు తోసేస్తుంది, ఏదో అలా చెప్పేస్తున్నాడు అనుకోకు. అభిషేకము కరెక్ట్గా మాట్లాడుతాయి. సర్వసత్య బోధలో సత్యం ఉంటుంది. చాలాసార్లు ప్రయాణాల్లో దేవదూతలు నన్ను కాపాడిన విధానాలు ఉన్నాయి. త్రుటిలో భయంకరమైన తుఫానుల మధ్యలో, సుడిగాలుల మధ్యలో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నిన్ను కూడా అలా కాపాడుతారు దేవుడు. హల్లెలూయా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా.
నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి, నీవేన మంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ప్రారంభము ఏమని ప్రారంభించాము? కృప. 103వ చెప్పండమ్మా. 18వ లేఖనం చదవండి. కారణం ఏంటి అమ్మాయి? నీకు తెలియవలసిన సత్యం ఒకటి ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. 3 అయింది. హల్లెలూయా. ఏమిటా సత్యం అంటే, ప్రపంచంలో 3 రకాల పద్ధతులు జరుగుతున్నాయి. ఆ పద్ధతులు తెలుసుకోకపోతే మనకి సంపూర్ణ సత్యం తెలియదు. సంపూర్ణ సత్యము తెలియకపోతే దేవుని రాజ్యములో బహుమతులు తక్కువైపోతాయి. ప్రతి బుధవారము ఇక్కడికి వచ్చి 9 వారాలు ప్రతిష్ఠతలో పాలు పొందుతున్న వారందరికీ అక్కడ విస్తరించే బహుమతులు ఇవ్వబోతున్నాడు యేసయ్య. సంపూర్ణమైన బహుమతులు నువ్వు పొందుకోబోతున్నావు. ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూయు కాలం ఒక రోజు ఉన్నదని తెలియ మరువబోకురన్నా. నీకు మేడ మెద్దులున్నా, నీకు ధనము బలము ఉన్నా, హల్లెలూయా, అంటే మరణపు ఛాయలు, మరణపు వాసనలు, చాలా తీవ్రమైన ప్రశ్నలు. హల్లెలూయా. యుగ యుగములు అనండి. ఈ యుగ యుగాలు ఏం జరుగుతుంది? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 18, 19, 20. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేంటంటే, ఏమండోయ్, ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన సంభాషణ. ఆకాశములో పక్షిరాజు జాడ. ఈ జాడ అంటే మీకు తెలియడానికి కొన్ని మనకు అర్థమయ్యేవి చెప్తున్నారు. పక్షిరాజుని ఎవరైనా చూసారా? చూసారా? గ్రద్దని చూసాం మనం. గ్రద్దని, పెద్ద పెద్ద గ్రద్దలు చూసాం, కానీ పక్షిరాజుని చూడలేదు. అది ఎక్కడ ఉంటుందట? ఆకాశమున, అంటే అంతరిక్షమున. తర్వాత మాట, బండ మీద సర్పము జాడ. ఏమండోయ్, ఎక్కడైనా బండ కనబడింది అనుకోండి, సర్పం వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? గేదె కొమ్ములతోటి మట్టిని ఎలాగైతే ఎగేసుకుని దిగేసుకుని ఎలాగైతే మీదంతా పాడేసుకుని వెళ్ళ అనుకుంటుంది. అలాగా ఈ పాము బండ దొరికినప్పుడు దాని మీద అటు ఇటు పాముకుంటూ ఉంటుందట. నడి సముద్రమున, ఏమండోయ్, మధ్యలో, అంటే వారన కాదు, నడి సముద్రములో ఓడ ఏం చేస్తుంది? నడచు జాడ. ఎలా నడుస్తుంది చెప్పండి? ఎలా నడుస్తుంది సముద్రంలోని? బండ, సర్పానికేమో బండ సహాయం చేస్తుంది. సముద్రములో, నడి సముద్రమున ఓడకి నడుచు జాడ, అంటే నడిపించే నాయకుడు ఉండాలి. దాన్ని నడిపించే చుక్కాని, అదొక జాడ. నెక్స్ట్ ఈ మాట అందరూ చెప్పాలి. మళ్ళీ అందరూ గట్టి చెప్పండి.
పరమగీతములలో గ్రంథంలోనికి రండి. పరమగీతాలంటే ఎక్కడో యాకోబు పత్రిక లేదా పాత నిబంధన పత్రికలోకి వెనక్కి ముందుకు దిగిరి పరిగెట్టేకండి, ఆ పక్కనే ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా కలలో చెప్తే ఇంకా బాగుంటుంది, ఇంకొంచెం గట్టిగా చెప్తే ఇంకా బాగుంటుంది. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, ఎనిమిది ఏం రాలేదట, వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము, అది ప్రాకారము వంటిదాయనా, మేము దానిపైన వెండి గోపురము ఒకటి కట్టుదుము, అది కవాటము వంటిదాయనా. చాలు బిడ్డ, ఇక్కడ చెల్లెలు అన్నాడు. నాకు ఒక చిన్న చెల్లెలు, ఏంటండి చిన్న చెల్లెలు కలదు. ఈ చెల్లెలు అనే మాట ఎలా వచ్చింది? పరమగీతములో చూడండి, 5వ అధ్యాయము 12వ వచనము. అతని నేత్రములు నది తీరములందు ఉండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి వాక్యముతో కడగబడి ఉన్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి, పుష్పస్థానములు, ఉన్నత భూభాగములు, అతని పెదవులు కొట్టండి, చప్పట్లు కొట్టి హల్లెలూయా. 14 కూడా చదువమ్మా. అతని చేతులు అతని కాయము ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా, అంటే అది గదే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ 15వ వచనం కూడా చదివే, త్వరగా స్పీడ్గా చదివేమ్మా. ఇంకా ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. అమ్మ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 17 నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి ఇట్లా నేను ఏంటంటే భయపడకుము. అందరూ చెప్పండి, భయపడకుము. నేను ఆది కాండము నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న మొదటి వాడను, నేను కడపటి వాడను, ఏంటండి జీవించేవాడని. ఏంటంటే అమ్మాయి నా వైపు చూడు, ఇక్కడ మార్పు వచ్చింది, మర్మాలు బట్టబయలు చేసేసారు ఆయన. మొదటివాడును నేనే, మొదటివాడినంటే ఓంకారము నేనే, నాథము నేనే, ప్రణవము నేనే, శబ్దము నేనే. హల్లెలూయా. ఇంకేం మాట్లాడుతున్నారు ఆయన? ఏమండి ఆయన కంఠం ఎలా ఉందో తెలుసా? 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. క్షమించండి, 1:15.
ఆ తర్వాత మాట, ఆయన కంఠస్వరము విస్తార అతని కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను. ధ్వని 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 వలె ఉండెను. శబ్దము. మరి భారతీయులు ఏమని చెప్తారు? ఓం ప్రప్రథముగా అంటారా అనరా మాట? అంటబెట్టి ఏదైనా రాస్తున్నప్పుడు మొత్తం మీద పైన ఏమి రాస్తారు? ఓంకారం ఓం రాసేసి ఒక గీతటి ప్రారంభిస్తారు. అవునా కదా? చాలామంది కూడా అంటారనరా ఓం ప్రప్రథమముగా. ఏం ప్రప్రథమముగా? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 15వ వచనం చదవండి. ఇక్కడ 20 సామెతలు 8:10 చదువమ్మా. అంటే జ్ఞానం అనే చాతుర్యాన్ని ఇంకా కిందకి వెళ్తే ఇంకా అలాగా ఒక 18, 19 వచ్చిన 20 వచ్చిన 22 వచ్చిన చదువమ్మా. అదిగో అదిగో అక్కడ పూర్వకాలమందు ఏంటండి ప్రధానమైనదిగాను. ఏమండో అది అండర్లైన్ చేసుకోండి. తన కార్యములలో పూర్వమున ప్రధానమైనదిగాను ఆయన ఎవరిని కలిగజేశాడు? అది యెహోవా నన్ను కలుగజేసెను. ఎవరిని? యేసయ్యను. హల్లెలూయా. కొట్ట చప్పట్ల.